శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి చెప్పవలసిన సరళంగా ధారాళంగా అందరికీ అర్థమయ్యే చెప్పాలని దక్షిణామూర్తి శరణిస్తూ ప్రార్థిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చెప్పకూడదని చాలా కాలం అనుకున్నాను, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నెల 18వ తారీఖు నా విశాఖ నక్షత్రంలో పుట్టారు మామయ్య గారు. పితృవులు మా మామగారు, ఆయన బండా రాజేశ్వరరావు గారు. ఆయన పుట్టినరోజు. ఆయన చాలా కష్టజీవి. ఆయన చాలా ఎంత సమాన సుఖదుఖేష్ అన్నమాట. ఆయన ఆలోచిస్తే ఆయన చిన్న 14 ఏళ్ళకే తండ్రి చచ్చిపోతే విశాఖపట్నంలో భీమునిపట్ల పెద్దనాన్నగారి ఇంటికి అమ్మ, 4 తమ్ముళ్ళని, 2-3 ఏళ్ల పసిపిల్లని చెల్లిని తీసుకుని వచ్చి విశాఖపట్నం దివాగారి ఇంట్లో ఉంటూ ఆయన అక్కయ్యగా సొంత కాదు చుట్టాలు వరుసగా అక్క చెల్లెల పిల్ల అందముల పిల్ల చెప్పారు విన్నాను. వాళ్ళ ఇంట్లో అక్కయ్యగా అక్క బావ దగ్గర ఉంటూ ఒకటి వారు వాళ్ళు విశాఖపట్నంలో ఉంటూ అమ్మవాడిని దివాన్ వాళ్ళ పెద్దనాన్నగారు దివాన్లో వచ్చేసారు. భీమునిపట్నంలో దివాన్గా పనిచేసేవారు. ఆస్థానంలో దివాన్గా చేసేవారు. ఆయన విశాఖపట్నంలో ఉండేవారు మా మామగారు. ఆయన లీలామ్మ డాబా గారు లీలామ్మ దగ్గర పెద్ద ఉంది, అక్కడ ఉండేవారు. వాళ్ళ అందరూ చాలా ఇల్లు ఉన్నాయి వాళ్ళకి, అక్కడ ఉండేవారు. కాట్రాఫీలో ఉండే పెద్ద ఇల్లు కాట్రాఫీ ఎదురుకుండా బెల్లా వినాయకుడు ఉంటారు, అక్కడ ఉండేవారు. ఆయన కష్టపడి చదువుకొని 14 ఏళ్ళు తండ్రి చచ్చిపోతే చదువుకొని రాయమండ్రి చదువుకొని ఆ తండ్రి పెద్దనాన్న అక్కాబావ దగ్గర నుంచి చదువుకొని కొద్దిగా ఎస్ఎల్సి రాసిన కొంచెం చదువుకున్న తర్వాత వెంటనే రాయమండ్రి వచ్చి అమ్మని చెల్లిని తమ్ముళ్ళని తీసుకొచ్చి రాయమండ్రిలో ట్రైనింగ్ కాలేజీలో ఆయన 2 సంవత్సరాల బీఈ, 3 సంవత్సరాల బీఈ 1 సంవత్సరంలో పాస్ అయ్యి వెంటనే సదనంలో ఆంధ్రవతి సంస్థ కళాశాల సదనంలో ఆయన డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన అక్కడుండి చెల్లికి బ్యాంకు అద్దరపు వారు అబ్బాయిని ఇచ్చి బ్యాంక్ ఆఫీసర్ ఇచ్చి పెళ్లి చేసి తమ్ముళ్ళందరికీ చదివించి వాళ్ళందరూ అనురాగా ఫిలిం ఫెక్స్లో వాళ్ళు చేసేవారు. మా పిన్నమామగారు వాళ్ళందరూ కూడా. మళ్ళీ ఆయన ఆఫీసర్ అయ్యి ఎలా అయ్యారు మామూలుగా చదువుకొని అంత కష్టపడి చదువుకొని వచ్చి స్కూల్ ఇన్స్పెక్టర్గా అయ్యారు. పడమటలో విజయవాడ దగ్గర పడమటలో ఇన్స్పెక్టర్గా ఒక పెద్ద కాలేజీలో స్కూల్లో ఇన్స్పెక్టర్గా తీసేవారు. ఆయన దర్శన్ గారి పేరు చెప్పారు, నాకు గుర్తులేదు. అక్కడ ఉండి చెల్లెళ్ళకి అందరూ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ సదనానికి ఆయన ఇన్స్పెక్టర్గా వచ్చారు. ఆ తర్వాత 63లో ఆయన రిటైర్ అయిపోయారు. మళ్ళీ వైజాగ్ వచ్చేసారు. అప్పుడు అక్కయ్య కూతుర్ని వివాహం చేస్తున్నారు. ఆయన చేసుకున్న అక్కయ్య ఒక కూతురు కొడుకు ఎంతోమందికి లేని వాళ్ళకి ఇచ్చేసారు. అప్పుడు ఉన్నప్పుడు రిటైర్ అయిన 1963లో రిటైర్ అయితే ఒక 5 సంవత్సరాల వయోజన విద్య బాగా చెప్పు అందరికి కూడా. పెద్ద పేరు స్కూల్ ఇన్స్పెక్టర్ గారు అంటే పెద్ద పేరు ఉండేది. పడమట్ల విజయవాడలో పడమట్ల బాగా ఊరు నందిగామ. బండా రాజేశ్వరరావు వీరభద్రరావు గారు అబ్బాయి, వాళ్ళ మాణిక్యాంబ గారు వాళ్ళ అమ్మ పేరు. అందరూ ఉంటే వాళ్ళందరూ కూడా బండారి ఉమామహేశ్వరం అందరూ చుట్టాలి. నాకు ఆ చుట్టం సరిగ్గా తెలియదు, కానీ భాస్కర్ బండారు జయసాయి మాత్రం చెప్పారు. ఇందులో మనకి గీతం కాజీ పెట్టిన వాళ్ళు కాదు, దేనికి ఏబిఎం బివికే కాజీ పెట్టినటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళే, మన చుట్టాలే, మన తాత మా నాన్నగారు సహోదరు, మా తాత సహోదరులు అందరూ దగ్గర వాళ్ళని చెప్పారు. అక్కడ నందిగామ దగ్గరికి వచ్చినట్టుగా స్థిరపడ్డారు. తర్వాత ఆయన ఎంత సుఖపడ్డారు, సమాన సుఖతికి ఎంత సుఖపడ్డా అంత కష్టపడ్డారు. స్కూల్ ఇన్స్పెక్టర్ ఇంటిండా బంగాళాలు భాష అన్నీ సంపాదించుకున్నారు. తల్లిని బాగా చూస్తున్నారు. 72 వరకు తల్లి 1972లో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అంతవరకు ఆ తల్లిని జాగ్రత్తగా చూసి తన దగ్గర ఉంచుకొని అలా చూసుకుంటూ అలా శశుధర దంపతులు నమస్కరిస్తూ భార్య యొక్క పుట్టినరోజు ఏప్రిల్ 18. ఆ రోజు విశాఖ నక్షత్రం అయింది. కానీ ఇప్పుడు ఆయన పుట్టిన విశాఖ నక్షత్రంలో పుట్టారు. ఆ నక్షత్రం నాడే మావారు కూడా లింగైక్యం చెందారు. కానీ విశాఖ నక్షత్రం నాడే ఏప్రిల్, అది కూడా ఏప్రిల్ విశాఖ నక్షత్రం ఆయన చనిపోయింది. ఆయన లింగైక్యం చెంది కూడా మా మామగారు ఏప్రిల్ 18 పుట్టారు. విశాఖ 18వ తారీఖు ఆయనకి 100 సంవత్సరాలు. 1907లో ఆయన జన్మించారు. ఏడంటే ఆయన మళ్ళీ 27 వచ్చేస్తుంది. ఆయన 27 వస్తే మళ్ళీ ఇంకా ఎక్కువైపోతుంది. 1907 ఇక్కడ 1907లో 107కి 100 ఏళ్ళు అయింది.
107 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 17కి 120 ఏళ్ళు, ఆయన 120 ఏళ్ళ పైన అయింది. ఆయన మీద పితృవుల యొక్క అలాంటి వాడు నన్ను కుటుంబం నాన్నగారి పేరు మల్లంపల్లి పేరు వినంగానే ఆలోచించకుండా మంచి చూడకుండా నన్ను కోళ్ళగా చేసుకొని నా అదృష్టం. అయితే వాడు నేను చదువుకున్నాను తెలిసిన తర్వాత ఆయన చాలా మురిసిపోయి నేను ఎలా కోళ్ళు కావాలని తప్ప ఎవరిని పెళ్ళిపోయి వచ్చేవాళ్ళు 10 మంది లెక్కగా చాలా కరెక్ట్ ఏంటి మిలిటరీ రూల్స్లో ఉండేవాడు. టైం ప్రకారం టైం అంటే టైం గడియారం పక్కన ఆయన మాత్రం దేని చేయడం పక్కకి వెళ్ళేది కాదు. అలా 3 లేచిపోయేవాడు. రాత్రి మళ్ళీ 11 6 కాలంలో గాయత్రి జపం చేసేవాళ్ళని తెలిసి ఎప్పుడు ఎవరితో మిత భాష ఎవరితో వాడు ఎప్పుడు జపం చేసుకుంటూ కూర్చునేవాడు. 6 కాలంలో కూడా తెల్ల బట్టలు శుభ్రంగా ఉతుకుని అప్పుడప్పుడు నీట్గా ఎంతో అందంగా ఉండేది. అంత నల్లగా అంత ఇదిగా ఉండేవారు. తెల్లగా మల్లెపూల బట్టలు ఉండేవి. ఆయన పడక అన్నీ కూడా వ్యవహారానికి అంతా స్పెషల్గా ప్రత్యేకంగా ఉండాలి. అన్నీ అంత చేసుకున్నారు. ఆయన అంటే అందరికీ సింహస్వప్నం. అందరికి కూడా చెల్లి పిల్లలకు కూడా అన్నీ ఆయన చేశారు. చెల్లి పిల్లల కూతుర్ని కొడుకిచ్చి చేసుకున్నారు హనుమంతరావు గారిని. ఆయన సిటీ ఆయన దీంట్లో పవర్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేసి ఆయన రిటైర్ అయిపోయారు. అయితే ఎంత చేసినప్పుడు ఎంత ఆయన నేను చదువుకున్నాను తెలిసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదవని ప్రోత్సహించారు. నేను చదవలేకపోయాను. కానీ నేను మాట ఇచ్చాను. కుటుంబ పరిస్థితుల్లో నేను చదవలేకపోయాను. ఆయన కోరిక ప్రకారం నేను ఎంఏ చేశాను. విద్యాపీఠలో ఎంఏ ప్రైవేటుగా కొవ్వూరులో కాలేజీలో రూమ్ తీసుకుని మా వారు చదివించారు. మా మామగారు లింగీకరించిన తర్వాత మా నాన్న పునాది వేస్తే ఆయన చదివి ప్రోత్సహిస్తే మా వాదాన్ని నన్ను మరీ ప్రోత్సహించి ఎంఏ 2 సంవత్సరాలు ఎంఏ 1 సంవత్సరమే చెప్పారు. నేను పాస్ అయ్యాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మామగారు ఆస్తి తప్ప ఇంకేది. ఆయన పిల్లల్ని కూడా సంస్థను చదివించమని చెప్పారు. ఆయన కోరిక ప్రకారమే పెద్దవాడు తర్కం, చిన్నవాడు వ్యాకరణం తీసుకున్నారు. ఆయన చాలా ఇష్టం. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన సంస్థను నేర్చుకొని రానుకున్నారు. లలితాసనం చదవడం రానుకున్నారు. చేశాక అంత ఆశలు వేరు. నేను చేసిన పూజ ఫలించింది. నాకు అలాంటి కోళ్ళే నాకు వచ్చిన జన్మ ధన్యమైంది. నేను పద్యాలు రాస్తున్నాను. నిజంగా నీకు వచ్చా, నిజంగా నా వంశం పవిత్రమైన ధన్యమైందని చాలా కళ్ళమని చూసుకున్నారు. ఎప్పుడు అమ్మవారి నాకు మంచి కోళ్ళని ఇచ్చామని ఆయన తలుచుకుంటూ మళ్ళీ మా నాన్నగారిని పరిపించేసింది ఆయనని. ఆ శృతు దంపతులే అన్ని విధాలా కూడా. అందుకని వాళ్ళు రుణం తీసుకోవాలని చెప్పకుండా ఉండలేకపోతున్నారు. అందుకే వారు కూడా ప్రోత్సహించి ఎంఏ పూర్తి చేసిన తర్వాత చాలా సంతోషంగా నేనే చేసిన గవర్నమెంట్ ఎక్కడ చేయలేదు. చిన్న ఉద్యోగాలు చేస్తున్న బదులు ఎక్కడ అవన్నీ ఫ్యాషన్ కాదు అని నేను చేసుకుంటూ 63 అక్కడే రిటైర్మెంట్ అయ్యారు. 63 రిటైర్ 5 సంవత్సరాలు వేదిక మీద చేస్తారు. ఆ కాగితం కూడా ఆయన సన్మానం చేసిన కాగితం కూడా ఉండాలి. చూసి ఇంట్లో పెట్టాలని నేను ప్రయత్నిస్తాను అని చెప్తే ఒక్కసారి ఆయన చనిపోయిన సంవత్సరం 1989లో చనిపోయారు. సంవత్సరకాల నాటికి ఎలాగైనా శ్రావణ మాసంలో చనిపోయారు. చదువుతున్నాడు వరలక్ష్మత ముందు శుక్రవారం చనిపోయారు అన్నమాట. ఆదివారం నాడు ఎలాగైనా సరే ఆయనకి చనిపోతా అని తెలిసి ఆయనకి. కానీ ఎప్పుడు హోమిపోతే ఏముండేవాడు, ఏమి చేసేవాడు ఆయన ఉండేవాడు. ఆయన దైవత్వంలోనే ఉండేవారు. ఆరుగాలు. అందువలన అలాంటి వారికి నమస్కరిస్తూ చెప్పడా తెలిసిన మటుకు మా మామయ్య గారు చెప్పింది. వాళ్ళు చెప్తూ వారు చనిపోయిన వాడు లింగెక్కించిన సంవత్సరంలో పుస్తకం అంకితం చేస్తే కన్యదానం చేసిన ఫలితం. మా పిల్లలు చిన్నపిల్లలు పెళ్లి చేయలేకపోయాను. అది కన్యదానం ఫలితం వస్తుందని ఓ పుస్తకం రాసి మా సరబాబాయ్ గారు అంటే మల్లంపల్లి సర్వేశ్వరం వారు ఆయన దగ్గర నేను చదువుకున్నాను. గురువులు పితృలు మా గురుదేవులు పితృపాదులు అలాంటి ఆయన దగ్గర నేను చదువుకున్నాను. అందువలన ఆయన పుస్తకం అంకితం ఇవ్వాలనుకున్నాను. రాసి మా ఈ చిన్ని పొత్తం మన గురుదేవులు పితృగులైన లోకశ్రీ లోకారాధ్య మల్లంపల్లి సతీ సహిత సర్వేశ్వరమ్మ గారి దివ్య చరణాబ్జంలో గురువుల యొక్క పితృలు అందరూ కూడా అంకితము చేసిన పద్ధతి సుమాంజలి అని చెప్పుకుంటూ నేను చెప్పడానికి ఆ షష్ఠిపూర్తికి రమ్మన్నారు. రమ్మంటే నేను వెళ్ళలేదు. ఆ షష్ఠి ఎలాగైనా సరే ఈ పుస్తకం ఇవ్వాలి, ఆయన అంకితం చెయ్యాలనుకున్నాను. సరే వెళితే ఆ పుస్తకం ఆయన తిరుపతిలో నాన్నమయ్య కీర్తన రాస్తున్నారు. నాకు ఆ విషయం తెలియదు. మేమిద్దరం వెళ్ళాం. వెళ్ళి పుస్తకం అంకితం చేద్దామని మామయ్యగా సంవత్సర కాలం ఉండాలి. ఇవ్వడం పడలేదు. చాలా తెల్లకుండా ఆ దృష్టి మా పిన్నిగా కొంచెం విన్నారు, పూర్తిగా వినలేదు. ఆ శబ్దాన్ని నేను ప్రయత్నిస్తున్నాను.